సడక్ యోజన పైసలు గాని, లైట్లు ఇచ్చింది, శ్మశాన వాటికలు కట్టించింది, కమ్యూనిటీ హాల్ కట్టించింది, బస్ షెల్టర్ కట్టించింది, గ్రామ పంచాయతీ బిల్లు పైసలు ఇచ్చింది. ఇవన్నీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చినా కూడా ఇవాళ సర్పంచులందరూ రాష్ట్రాన్ని నమ్మి, గతంలో రాష్ట్ర ప్రభుత్వం నమ్మి చేసినటువంటి సర్పంచ్ అందరూ అప్పులపాలైపోయారు. వాళ్ళు అప్పులపాలైన వాళ్ళ అప్పులు చేయడానికి, అప్పులు కట్టడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇదే మేము అప్పులపాలైనామంటున్నారు. సార్, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్ఐఆర్ ఓటరు జాబితాలో ఓట్లు గల్లంత విపక్షాలు. ఇప్పుడు నేను మళ్లీ అప్పీల్ చేస్తున్నా, మంచి క్వశ్చన్, నేను మళ్లీ అప్పీల్ చేస్తున్నా, తెలంగాణలో హిందూ సమాజానికి అప్పీల్ చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. ఎస్ఐఆర్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. ఒక మంచి ఉద్దేశం కోసం వచ్చిన ఎస్ఐఆర్ ను ఈ రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నది. ఇవాళ కేవలం ఈ హిందువుల ఓట్లను తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. హిందువులు జాగృతం కాకుంటే, హిందూ సమాజం జాగృతం కాకుండే, హిందూ యువకులు జాగృతం కాకుంటే తెలంగాణ రాష్ట్రంలో హిందువులందరూ మైనార్టీ అయ్యే పరిస్థితి ప్రమాదం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయి అధికారులు పనిచేయడానికి, కింది స్థాయి సిబ్బంది పనిచేయడానికి సిద్దంగా ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదు, ఉన్నత అధికారులు సహకరిస్తలేరు. రాజకీయ నాయకుల మీద ఆ బాధ్యత వదిలిపెట్టి వీళ్ళు చేతులు దుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ఐఆర్ అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇది హిందువులకు చాలా ప్రమాదకరంగా మారింది. ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి ఇవాళ డ్రామాలాడి వాళ్ళ ఓట్లు పెంచుకొని హిందువుల ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని నగరాల్లో పూర్తిగా ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి రోహింగ్యాల ఓట్లను తొలగిస్తే కూడా ఎంఐఎం పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది. దానికి కాంగ్రెస్ పార్టీ వత్తాసు పలుకుతున్నది. వాళ్ళ ఓట్ల ద్వారానే తిరిగి గెలవాలని ప్రయత్నం చేస్తున్నది. ఇన్ని రోజులు గెలిచిన మళ్ళీ గెలవాలని ప్రయత్నం చేస్తున్నది. ఇతర నగరాల్లో కూడా హిందువులను తొలగించే ప్రయత్నం చేస్తున్న ప్లాన్ ప్రకారం. కాబట్టి అందరు జాగృతం కావాల్సిందే అని అప్పీల్ చేస్తాం. ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి 20 ఏళ్ల రాజకీయ అనుబంధం ఎవరైనా అని సమాజం కింది స్థాయి నుంచి, గ్రౌండ్ లెవెల్ నుంచి కష్టపడి నీతిగా, నిజాయితీగా, నిబద్దతను, కమిట్మెంట్తో వచ్చిన నాయకులను సమాజం ఆదరిస్తుంది, అభిమానిస్తుంది. రేవంత్ రెడ్డి గారు మరి చరిత్ర చెప్పారు. ఫస్ట్ నుంచి ఒక ఫైటర్గా వచ్చిండు, ఇబ్బంది లేదు. కేసీఆర్ గారు కూడా ఉద్యమకారుడు, మేము వ్యతిరేకించాం. కానీ వ్యక్తిగతంగా, రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటుంది తప్ప వ్యక్తిగతంగా ఓరుకొని గౌరవించుకోవడం, సంస్కరించుకోవడమే దాని సంస్కారం అంటారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కనుక 6 గ్యారెంటీలు అమలు చేయాలని మాత్రం కోరుతున్నా. ధన్యవాదాలు.